నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్. కోర్ కమిటీ సూచనల మేరకు నిర్ణయం. సిపిఐకి ఒక స్థానంపై ఉత్కంఠ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో గల్లంతైన వారిని గుర్తించడంలో కాస్త పురోగతి. కార్మికుల ఆనవాలు లభించినట్లు సమాచారం. హైదరాబాద్ లో వ్యభిచారం చేస్తూ గత నెల 18 మంది అరెస్టు. ఇతర రాష్ట్రాల మహిళలుగా గుర్తింపు. ఎన్ఐఏ సిఐ సెల్ ముమ్మర దర్యాప్తు. రాష్ట్రంలో 2 వేర్వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు. దుర్ఘటనలో 4 దుర్మరణం. మధ్యాహ్నం ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక పోరు. ఫైనల్లో అమీతుమి తేల్చుకోనున్న భారత్ కివీస్. హైదరాబాద్ లో వ్యభిచారం చేస్తూ గత నెల 18 మంది అరెస్ట్ అయ్యారు. వారిలో ఇతర రాష్ట్రాల మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఎన్ఐఏ సిఐ సెల్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, బంగ్లాదేశ్ యువతుల కేసులో పోలీసుల దర్యాప్తు వివరాలేంటి? హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఖైరతాబాద్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా మొత్తం 18 మందిని వ్యభిచారం నిర్వహిస్తారని చెప్పి కూడా యువకులను అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ అయితే తరలించడం జరిగింది. గత నెలలో వీళ్ళనైతే అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు ఒక ప్రెస్ ప్రకటన ద్వారా కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళ యువకులకు సంబంధించి ఎక్కువగా బంగ్లాదేశ్ కానీ తర్వాత వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది యువకులు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కూడా ఎన్ఐఏ ప్రత్యేకంగా ఎన్ఐఏ సంబంధించి కూడా సిఐ సెల్ సంబంధించి కూడా ప్రత్యేక దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దీంట్లో బంగ్లాదేశ్ కి సంబంధించిన యువతులు ఇక్కడికి హైదరాబాద్ కి వ్యభిచారం అనే కాకుండా తర్వాత ఇతర వాటికి సంబంధించి కూడా ఏదైనా కార్యక్రమాల్లో నిర్వహిస్తారన్న ఒక అనుమానంతో కూడా అధికారులు వాటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా 18 మందిని కూడా ఇటు ఖైరతాబాద్ తర్వాత చాదర్ఘట్ సంబంధించిన పోలీసులు 10 రోజుల పాటు కస్టడీ తీసుకొని దాంట్లో ఆ విచారణ ముమ్మరం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎన్ఐ కూడా ఆ విచారణలో సంబంధించి కూడా దర్యాప్తు అయితే చేసింది. అసలు ఏ విధంగా బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ కి వచ్చారు, తర్వాత ఇక్కడికి వచ్చి వ్యభిచారం కాకుండా మిగతా వాటికి సంబంధించి కూడా ఏదైనా కార్యక్రమాల్లో వీళ్ళు ఏదైనా సంబంధించి కూడా ప్రణాళిక సిద్ధం చేశారన్న కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తు చేయనట్టు తెలిసింది. అయితే నిన్నటి నుంచి కూడా మొత్తం 10 రోజుల పాటు కూడా కస్టడీ అయితే ప్రస్తుతం అయితే అధికారులు తీసుకున్నారు. మొదటగా హైదరాబాద్ పోలీసులు విచారణ ప్రస్తుతం అయితే చేయనున్నారు. దీంట్లో ప్రధాన నిందితులకు సంబంధించి కూడా ఎవరున్నారు, తర్వాత ఎందుకు ఇక్కడికి వచ్చి తర్వాత ఈ విధంగా వ్యభిచారానికి సంబంధించి కూడా నిర్వహిస్తారన్న కోణంలో పలు రకాలుగా వివిధ కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఇటు హైదరాబాద్ పోలీసులతో పాటు ఎన్ఐ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేయనున్నారు. ఈ 10 రోజుల విచారణల తర్వాత మరి ఎలాంటి విషయాలు వీళ్ళలోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. ఎందుకంటే దీంట్లో 18 మంది యువకులకు సంబంధించి కూడా మొత్తం బంగ్లాదేశ్ తర్వాత వెస్ట్ బెంగాల్ లో కూడా ఉన్నారు. అయితే వీళ్ళు అక్రమ మార్గంలో దేశానికి వచ్చినట్లు ఎన్ఐ అధికారులు ఒక అనుమానం వ్యక్తం చేసినప్పటికీ దాని ఆధారంగా కస్టడీలో విచారణలో భాగంగా మరి ఎలాంటి విషయాలు వెళ్ళకపోతాయనేది కూడా ప్రస్తుతం వెయిట్ చేయాలి. 10 రోజుల పాటు కస్టడీ విచారణ తర్వాత మరి ఎన్ఐ అధికారులు కానీ పోలీసులు కానీ తదుపరిగా వీరి విచారణకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మరికొంతమందిని ఎవరన్నా విచారణ చేపడతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు రమేష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని రకాల ఉద్యోగ పరీక్షల ఫలితాలు నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని చెప్పి మరోవైపు గ్రూప్స్ ఫలితాలు ప్రకటించడం సరైంది కాదన్నారు. దీంతో తమ జాతికి మరోసారి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణ లేకుండా పోటీ పరీక్షల ఫలితాలు ప్రకటిస్తే మాదిగలే కాదు ఇతర కులాలు సహించవని హెచ్చరించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారి ఆనవాలు లభించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో గుర్తించినట్లు
సహాయక బృందాల ద్వారా తెలుస్తోంది. D2 అనే పాయింట్లో గల్లంతైన వారి ఆనవాలను కేరళ జాగిలాలు గుర్తించాయి. అనుమానిత ప్రాంతంలో జాగ్రత్తగా మట్టిని సిబ్బంది తొలగిస్తున్నారు. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆనవాలు లభించడాన్ని అధికారికంగా ఇంకా అధికారులు ధృవీకరించలేదు. ఇప్పటికే 14 రోజులుగా గల్లంతైన వారి కోసం వెతుకులాట కొనసాగుతోంది. సామాజిక వర్గ మధ్యవర్తిత్వంతో ఎలాంటి వైరుధ్యాలనైనా పరిష్కరించుకోవచ్చని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు. ప్రారంభ దశలోనే వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా డబ్బు, సమయం ఆదా అవుతుందని, సమాజంలో సామరస్యం, శాంతి వెల్లివిరుస్తాయని అన్నారు. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సామాజిక వర్గ మధ్యవర్తిత్వ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లోక్ అదాలత్ల ఏర్పాట్లో తెలంగాణ అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్న చిన్న తగాదాలకు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా పెద్దలను సంప్రదించవలసిన రోజులు రావాలని జస్టిస్ సుజయ్ పాల్ కోరారు. ఇండోర్లో సామాజిక వర్గ మధ్యవర్తిత్వం ద్వారా ఎన్నో కేసులను, తగాదాలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సామాజిక వర్గ మధ్యవర్తిత్వం ద్వారా వైరుధ్యాల పరిష్కారానికి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. अगर आपको ये लगता है कि आपका तजर्बा, आपकी चिंता आपके समाज के लिए है और आप इस बात से सहमत होते हैं कि कम्युनिटी मीडिएशन की परंपरा को यहाँ वारंगल और आसपास के जिलों में बढ़ाया जाए, तो हम इस सिलसिले को यहाँ भी आगे बढ़ाने के लिए आपकी मदद के साथ आगे बढ़ाना चाहेंगे। और फिर हम आपको यहाँ पर जो उसकी स्ट्रक्चर्ड 2-3 दिन की मीडिएशन ट्रेनिंग होती है, ट्रेनर्स को बुलाकर वो मीडिएशन की ट्रेनिंग देंगे। हमारे आपसे मुखातिब होने के दौरान आपके दिमाग में बहुत सारे सवाल आए होंगे कि कम्युनिटी मीडिएशन का जो समझौता होगा वो कैसे लिखा जाएगा, उसको क्या कानूनी मान्यता प्राप्त होगी। इन सारे सवालों का मैं आज आपको जवाब नहीं दे रहा हूं, क्योंकि ये सारे सवाल उस कम्युनिटी मीडिएशन ट्रेनिंग के दौरान आपको मिलेंगे। రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాల్కన్ గ్రూప్ మోసం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరిట భారీ మోసానికి పాల్పడిన ఈ కేసులో ఆస్తుల జప్తుల పర్వం కొనసాగుతోంది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు పాల్కన్ కంపెనీ చైర్మన్ అమర్దీప్ కుమార్ కు చెందిన బిజినెస్ జెట్ విమానాన్ని సీజ్ చేశారు. ప్రైవేట్ చార్టర్ కంపెనీ ప్రిస్టేజ్ జెట్స్ చెందిన జెట్లో అత్యవసర వైద్యం నిమిత్తం ఒక రోగిని లండన్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. తాము ప్రిస్టేజ్ జెట్స్ నుంచి జెట్ను అద్దెకు తీసుకున్నట్లు రోగి సహాయకులు వెల్లడించారు. 3 దశాబ్దాల కిందట తయారైన 8 సీట్లున్న ఈ జెట్ విమానాన్ని 2024లో 14 కోట్లకు అమర్దీప్ కంపెనీ కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఇందులోనే వివేక్ సేత్తో పాటు అమర్దీప్ కుమార్ కలిసి దేశం దాటి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. అతను జనవరి 22న దుబాయ్కి వెళ్లినట్లు ఇప్పటికే సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట వేల మంది నుంచి పాల్కన్ సంస్థ నిర్వాహకులు దాదాపు 1700 కోట్లను వసూలు చేశారని అధికారులు గుర్తించారు. అందులో సగం వరకు పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించారు. మిగిలిన 850 కోట్లను 6,979 మందికి ఇవ్వకుండా మోసగించారంటూ అందిన ఫిర్యాదుపై సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాలపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని గాయని కల్పన ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు చేస్తూ వ్యక్తుల గోప్యతకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మహిళా కమిషన్కు కల్పన ఫిర్యాదు చేశారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఆపాలన్న ఆమె అసత్య పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనాలకి కావాల్సిన అవసరమైన చాలా ముఖ్యమైన పనులు, విషయాలు కావాలి. వాళ్ళకి సహోదరులు మీరు కాస్త ఈ సెలబ్రిటీస్ కెమెరా తీసుకుని వెళ్ళడం కాస్త ఆపండి. దయచేసి అవసరమైన విషయాలు, మహిళలు ఏమో కష్టపడుతున్నారు అవన్నీ కొంచెం అటుపక్క కొంచెం కెమెరా తిప్పండి. దేశానికి ఏం కావాలో అది కొంచెం తీసుకురావడానికి మీరేం హెల్ప్ చేయగలుగుతారో, మంచిది చేయగలుగుతారో చేయండి. ఒకప్పుడు అది చెరువు శిఖం భూమి. ఇప్పుడు ఆ చెరువు లేదు, ఆ ఆనవాళ్లు కూడా లేవు. చెరువును ధ్వంసం చేసి శిఖం భూముల్ని వెంచర్గా మార్చి ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్నారు. నిబంధనల ప్రకారం శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదు. అలాంటిది ఇళ్లు సైతం నిర్మితమవుతున్నాయి. అమ్మే ప్లాట్లకు నాలా, ముడా, డీటీసీపీ అనుమతులు కూడా లేవని స్వయంగా ప్రభుత్వ అధికారులే సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడించారు. గతంలో ఇచ్చిన ఎన్ఓసీని అడ్డుపెట్టుకుని క్రయ విక్రయాలు చేస్తూ
కోట్లు కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలోని నాగులకుంట శిఖం భూములను వెంచర్లుగా చేసి ప్లాట్లుగా మార్చి అమ్మడం వివాదాస్పదమవుతోంది. రాజాపూర్ మండల కేంద్రంలోని 284 సర్వే నెంబర్లో 9 ఎకరాల 16 గుంటల భూమి 1965 నుంచి నాగులకుంట శిఖం భూములుగా నమోదై ఉంది. 1985-86 వరకు అవి శిఖం భూములుగానే నమోదై ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం కొంతమంది సైన్యంలో పనిచేసిన వారిని లావుని పట్టా భూములుగా అందించింది. 2015లో ఆ భూములను అమ్ముకునేందుకు అప్పటి అధికారులు నిరభ్యంతర పత్రాన్ని సైతం జారీ చేశారు. ఎన్ఓసీ ఇవ్వడంతో ఆ భూములు క్రయ విక్రయాల ద్వారా పలువురి చేతులు మారాయి. చెరువు శిఖం భూములను రక్షించాలంటూ తాజాగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందడంతో నాగులకుంట వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. పూర్వం నుంచి అక్కడ నాగదేవతలకు చెరువు కట్టపై పూజలు చేసేవాళ్లు. గ్రామస్తులు పూజలు చేసే ప్రాంతం మినహా చెరువు ఆనవాళ్లే కనిపించకుండా పోయాయి. ఈ వెంచరు రూల్ ప్రకారంగా చట్టవిరుద్ధ నేరం. ఎందుకంటే 9 ఎకరాల 16 గుంటలు అప్పుడు ఉన్నటువంటి సికం ల్యాండ్ ఇది. వేరే ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడమే చట్టవిరుద్ధ నేరం. మూడా పర్మిషన్ లేదు. ఇక్కడ కన్వర్షన్ కాని ల్యాండ్ ఇది. టోటల్ గా నాలా కన్వర్షన్ లేదు, డీటీసీపీ లేఅవుట్ లేదు, ఇల్లీగల్ లేఅవుట్ అని గుర్తించారు అధికారులు. ఈ సికం ల్యాండ్ సంబంధించింది ఎన్ఓసి దొంగతనంగా ఎన్ఓసి తీసుకొచ్చి చట్టవిరుద్ధంగా ఈరోజు ఈ వెంచర్ చేయడం జరిగింది. ఈ చెరువుపై ఆ రోజు ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తీసుకున్నటువంటి వెంచర్లో ఉన్నటువంటి బాధితులు వాళ్ళ తరపు నుంచే వాళ్ళు ఈ నష్టపరిహారం చెల్లించాలని మేము ఏకైక డిమాండ్ చేస్తున్నాము. మిలిటరీ వాళ్ళకి ఇచ్చేసి మిలిటరీ వాళ్ళేమో మొత్తం చెరువులు అంతా అమ్ముకొని ప్లాట్లు చేసుకున్నారు. చిన్నగా ఉన్నప్పుడు ఇది మొత్తం చెరువు నీళ్ళు నిండుతుండే, ఇట్లా స్నానాలు చేస్తుర్రి, అంతా ఇది చేస్తుర్రి. ఆ కట్ట మొత్తం కూలగొట్టి అంతా ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. ఇక్కడ ఎంఆర్ఓ ఎవరు పట్టించుకుంటలేరు. చెరువు కట్ట అంతా కూలగొట్టి వాటర్ లేకుండా చేసి ప్లాట్ అక్రమంగా అమ్ముకున్నారు రాజకీయ నాయకులు. ఇండ్లు కట్టిరు సార్, 2 ఇండ్లు కట్టారు. వాళ్ళేమంటారు సార్, రాజకీయ నాయకులు ప్లాట్ అమ్మిరు, మేము కొన్నాము, మేము కట్టుకున్నాము అంటారు. ఎంఆర్ఓ వాళ్ళు మేము పేపర్స్ ఇచ్చినాము, కలెక్టర్ మీద నొక్కుతారు సార్ అన్ని. చెరువు శిఖం భూములకు నిరభ్యంతర పత్రం జారీ చేసేందుకు నిబంధనలు అనుకూలించవు. వ్యవసాయ భూములుగా ఉన్న శిఖాన్ని ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్ముతున్నప్పుడైనా నిబంధనలు పాటించాల్సింది. అక్కడ ఉన్న వెంచర్కు నాలా, డీటీసీపీ, ముడా అనుమతులు కూడా లేవని మండల పరిషత్ అధికారులే సమాచార హక్కు చట్టం కింద స్వయంగా వెల్లడించారు. నాగులకుంటను ధ్వంసం చేసి మరీ వెంచర్ వేశారని ధృవీకరించారు. అయితే నీటిపారుదల శాఖ అధికారులు FTL బఫర్ జోన్లు గుర్తిస్తే అందులో ఎన్ని ప్లాట్లు ఉన్నాయో తేల్చవచ్చని చెబుతున్నారు. 10 ఏళ్ల క్రితం చేసిన ఈ వెంచర్ కు సంబంధించి ఎలాంటి దస్త్రాలు తమ వద్ద అందుబాటులో లేవని మండల పరిషత్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఎన్ఓసీలను రద్దు చేసి ధ్వంసమైన చెరువును పునరుద్ధరించాలని సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య ఇటీవలే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ అధికారులైతే ఎన్ఓసీకి సహకరించారో ఆ అధికారులపైన చర్యలు తీసుకొని చెరువును పునరుద్ధరించాలని కోరుతూ ఇచ్చిన ఎన్ఓసీని క్యాన్సిల్ చేయాలని నిన్న కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బహిరంగ మార్కెట్ విలువ దాదాపు 30 కోట్లు. రాజాపూర్ గ్రామానికి ఆనుకొని హైవేకు మొదటి బిట్టు. వ్యవస్థ ఇంత నిద్రపోతుంటే ఏం చేస్తున్నారు? అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఉన్న ల్యాండ్ను గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నా. 284 సర్వే నెంబర్పై ఫిర్యాదులు అందిన మాట వాస్తవమేనని రాజాపూర్ తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. 284 మీద కంప్లైంట్స్ వచ్చినాయి. ఇంతకుముందు కుంట అని ఉండే, దాన్ని ఎంక్వైరీ చేసి పై అధికారులకు నివేదిక ద్వారా తెలియజేస్తాం. ఇది కుంట ఉండే, ఇంతకుముందు దీన్ని ప్లాట్లు చేసినారు, దీన్ని రెస్టోర్ చేయాలని ఇచ్చారు. ఎంక్వైరీ రికార్డులు చూసినాము, అక్కడ చూసినాము ఫీల్డ్లో అక్కడక్కడ కొన్ని ఇండ్లు ఉన్నాయి, ప్లాట్లు అయినాయని సమాచారం. దాని ప్రకారం పై అధికారులకు నివేదిక ఇస్తాం. రికార్డులు ఏమున్నాయో చూసి రికార్డుల పరిశీలన ప్రకారం పై అధికారులకు నివేదిక. ఎలాంటి అనుమతులు లేకుండా నాగులకుంట శిఖం భూముల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తున్న వాళ్లు మోసపోతున్నారు. అలాంటి వారికి భూములమ్మిన వారి నుంచే పరిహారం అందించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఈరోజు తుది పోరు జరగనుంది. దీంట్లో భారత్ అండ్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఇప్పటికే ఉత్కంఠపరమైన సంబంధించి కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. దీంట్లో ఖచ్చితంగా భారత్ గెలిచి తర్వాత కప్పు సాధిస్తుందని చెప్పి కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది, ఈరోజు జరిగే మ్యాచ్లో ఎవరు మెయిన్ ప్లేయర్గా దీంట్లో ఆడనున్నారు అనేది మనతో మాట్లాడడానికి సరోజిని దేవి క్రికెట్ సిఇఓ గారు, కోచ్ సిఇఓ గారు ప్రస్తుతం కిరణ్ మనతో ఉన్నారు. అన్నది మరిన్నో తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి కూడా ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా అంటే ఎవరు ప్లే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? రమేష్ గారు, మీరే అన్నారు ఉత్కంఠగా జరుగుతుందని. ఎనీ డే ఎనీ ఫైనల్స్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. రెండు టీంల మధ్య జరుగుతున్నాయి. రెండు బెస్ట్ టీమ్స్లో 8 టీమ్స్లో రెండు బెస్ట్ టీమ్స్ ఆడుతున్నాయి. నాకు మాత్రం మన భారతీయునిగా భారతదేశం గెలవాలని నా కోరిక. సో నేను మాత్రం 60-40 రేషియోలో మనం గెలుస్తామని అంటాను. ఎందుకంటే ఐ టేక్ 3-4 అడ్వాంటేజ్. మనం లాస్ట్ టైం ఫస్ట్ లీగ్ ఫేజ్లో న్యూజిలాండ్ ఓడగొట్టాము. మనం 3 వికెట్లతో 34-3 నుంచి 245 దాకా వెళ్ళాము. ఈ రోజు కనుక 3 వికెట్లు పడకుండా రోహిత్ శర్మ కానీ, శుభ్మన్ గిల్ కానీ, విరాట్ కోహ్లీ అవుట్ ఫర్ అవుట్ స్టాండింగ్ క్యాచ్ బై ఫిలిప్, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఈ ముగ్గురులో కూడా ఎవరన్నా 15-20 ఓవర్లు ఆడితే 25 ఓవర్లలో దిల్ టచ్ ఆల్మోస్ట్ 180-190. అప్పుడు మనకు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. రెండోది ఏంటంటే సైకలాజికల్లీ మనం గెలిచాము. రెండో ఆప్షన్ ఏంది, న్యూజిలాండ్ పాపులేషన్ 50 లక్షల మంది. దాంట్లో దుబాయ్లో ఎంతమంది, ఒక 5,000-3,000 మంది ఉంటారు. కానీ మన వాళ్ళు ఏంది, భారతదేశం నుంచి దుబాయ్ ట్రావెల్ చేసి ఆ స్టేడియంలో టికెట్స్ తీసుకొని అక్కడున్న వాళ్ళు కూడా మనం ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్నా మనం ఎంకరేజ్ చేస్తాం. మనం టీరం ముందల వాళ్ళు అక్కడ ఎంకరేజ్ చేస్తాం. సో రెండో అడ్వాంటేజ్, సైకలాజికల్ అడ్వాంటేజ్ ఇది ఒకటి ఉంది. మూడో అడ్వాంటేజ్ ఏంటంటే మనం అన్ని మ్యాచ్లు గెలుస్తూ వచ్చాము, ఇప్పుడు ఓడిపోలేదు. సో ఈ న్యూజిలాండ్ అనేది మనతో ఓడిపోయింది. కాకపోతే ఏంటంటే మనం అన్ని మ్యాచ్లు ఉన్న 7 పిచ్లో వికెట్ల ఉన్న పిచ్లో దుబాయ్లో 4 పిచ్ల మీద ఆడేసాం మనము. ఈరోజు కొత్త పిచ్ మీద ఆడతాం. కానీ ఏదైనా రమేష్ గారు, మ్యాచ్ ఈ రోజు వరకే. ఈ లెవెల్ ఎలా ఉంటుంది, దేశానికి ఆడుతున్న లెవెల్ ఎలా ఉంటుందంటే అన్ని ప్రిపేర్ అయ్యి అన్ని లెవెల్ వచ్చినాకనే న్యూజిలాండ్ కానీ, దేశానికి కానీ, ఆస్ట్రేలియా కానీ ఆడతారు. ఈ లెవెల్లో ఈ రోజు ఎవరైతే మెంటల్ ప్రెషర్ హ్యాండిల్ చేస్తారో, ఎవరైతే బాగా ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళే గెలుస్తారు. కాకపోతే మనకు ఎందుకు ఛాన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఈ 3 రీజన్స్ మీకు చెప్పాను. కాకపోతే మీరు న్యూజిలాండ్ ఎందుకు తక్కువ అంచనా వేయొద్దు అంటే వాళ్ళు గమనించి ఉంటారు, వాళ్ళు రన్నింగ్ మనకంటే ఫాస్ట్ ఉంటుంది కంపేర్ టు దట్. అంటే సింగిల్స్, 2s, 3s కన్వర్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఫీల్డింగ్ అవుట్ స్టాండింగ్. మన దగ్గర కూడా అక్షర్ పటేల్ అవుట్ స్టాండింగ్ ఉన్నారు, రవీంద్ర జడేజా కూడా అవుట్ స్టాండింగ్ ఉన్నారు. లేక కాదు, కంపేర్ టు దట్ దర్ ఫీల్డింగ్ ఈజ్ గుడ్ కంపేర్ టు అస్. కానీ మన దగ్గర ఏంటంటే మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు రమేష్ గారు. అంటే మీరు రోహిత్ శర్మ కానించి, సీనియర్ మోస్ట్ కెప్టెన్ కానించి, విరాట్ కోహ్లీ కానీ, లిజెండ్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ కానీ, టేక్ ఇట్ షమి యూస్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 14 నెలల తర్వాత ఇంజరీ తర్వాత వచ్చి నీ స్వెల్లింగ్ ఉండి యాంకిల్ టేరే, లిగమెంట్ టేరే వచ్చి ఫైట్ చేస్తూ నవ్వు మిస్టర్ సిమ్మర్ వరుణ్ 3వ ఇంటర్నేషనల్ ఆడుకుంటా కూడా 5 వికెట్లు తీయడం మొన్న. రవీంద్ర జడేజా అవుట్ స్టాండింగ్ ఆల్రౌండర్, కుల్దీప్ యాదవ్ అవుట్ స్టాండింగ్ స్పిన్నర్, అండ్ ఎవ్రీబడి మీరు ఏ పేరు, హార్దిక్ పాండ్యా గ్రేట్ ఆల్రౌండర్. ఎవరిలో చూసినా కూడా మ్యాచ్ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి. అదే న్యూజిలాండ్ చూస్తే విలియమ్సన్ ఇస్ అవుట్ స్టాండింగ్, సచిన్ రవీంద్ర ఇస్ అవుట్ స్టాండింగ్, దర్ కెప్టెన్ మ్యాచ్ శాంటనర్ ఇస్ అన్ అవుట్ స్టాండింగ్ స్పిన్నర్ అండ్ గుడ్ బ్యాటింగ్, లెఫ్ట్ హ్యాండ్ బాగా ఆడుతున్నాడు. అలా కంపారిజన్ మనం ఉన్నాం. కానీ ఏదేమైనా రమేష్ గారు, ఆ మ్యాచ్లో ఆ వికెట్ మీద ఎవరు పర్ఫామ్ చేస్తే వాళ్ళే హీరోలు. సో మనం వికెట్ మీద లెట్సే వీ వెన్ ద టాస్ అండ్ వీ చూస్ లెట్సే మనం సెట్ అయ్యి 10-15 ఓవర్లు మంచి ఆడి మంచి స్కోర్ పెట్టే పవర్ ప్లే మంచి ఇచ్చాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ ఉంటుంది. లేదు మనం వికెట్లు పోగొట్టుకున్నాం అనుకోండి, అడ్వాంటేజ్ వాళ్ళకి పోతుంది. ఇంకోటి ఏంటంటే రమేష్ గారు, ఏ 50 ఓవర్ మ్యాచ్లో గమనించినా కూడా 2 కానీ 3 పార్ట్నర్షిప్స్ ఉంటాయి. మన పార్ట్నర్షిప్ వాళ్ళు న్యూజిలాండ్ బ్రేక్ చేస్తే వాళ్ళు గెలుస్తారు, మనం వాళ్ళ పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తే మనం గెలుస్తాం. మ్యాచ్కి సంబంధించి కూడా పిచ్ ఏ విధంగా ఉంటుంది సార్? ఎందుకంటే ఇక్కడ స్పిన్నర్స్కి సంబంధించి చాలా ఎక్కువగా ఆడే అవకాశం ఉంది. స్పిన్నర్ల బౌలింగ్ కూడా చాలా మంచిగా జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఈ పిచ్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? రమేష్ గారు, మీరే అన్నారు స్పిన్నర్స్ సంబంధించి అంటున్నారు. మన దగ్గర 4 స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 4 స్పిన్నర్స్ ఉన్నారు. కంపేర్ టు దట్ విల్ టాక్. వాళ్ళ 4 స్పిన్నర్ కన్నా మన 4 స్పిన్నర్ ఎందుకు బెటర్ అంటే, రవీంద్ర జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ, దే ఆర్ ఆల్సో ఆల్రౌండర్స్. వాళ్ళ దగ్గర ఓన్లీ శాంటనర్ ఒక ఆల్రౌండర్, కెప్టెన్ కూడా ఉన్నాడు. ప్లస్ మన వాళ్ళు ఏంటంటే అక్యురసీ, ప్రెడిక్షన్, అదొక అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ గ్రౌండ్లో ఆల్రెడీ వీళ్ళు 4 మ్యాచ్లు ఆడేశారు కాబట్టి ఆ స్పిన్నర్స్కి ఐడియా ఉంది ఎక్కడ పొడుగుంటుంది, ఎక్కడ షార్ట్ బౌండరీ, ఎక్కడ పెద్ద బౌండరీ ఉంది, ఎక్కడ ఫీల్డర్ ప్లేస్మెంట్ చేయాలనేది మనకు సైకలాజికల్ అడ్వాంటేజ్.